श्रीगुरुभ्यो नमः। हरिः ओं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 9/8/2024 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాల గురించి మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్లపక్షము పంచమి రాత్రి 3:14 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతుంది। హస్త నక్షత్రం రాత్రి 2:43 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది। దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:47 నుంచి 1:38 వరకు, వర్జము ఉదయం 9:04 నుంచి 10:53 వరకు, అమృత ఘడియలు రాత్రి 7:56 నుంచి 9:45 వరకు, రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు, సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:42 నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాం। మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। లాభము, ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, కొత్త వార్తలు వినే అవకాశం, అంటే కొత్తవి కూడా శుభవార్తలు వినే అవకాశం, ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ లేదా ఒక మంచి వ్యక్తులతో పరిచయం కానీ భాగస్వామ్య వ్యాపారంలోకి వెళ్ళడం కానీ అలాంటి శుభవార్తలు వినే అవకాశం, విద్యా సంబంధ విషయాల్లో కూడా ఉన్నత స్థాయి శుభవార్తలు వింటారు। ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కూడా అనుకూలవంతమైన శుభస్థితి, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి। షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకోవచ్చు। విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభస్థితి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు। విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకొని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి। ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 3, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి శుభయోగం, మంచి ఆలోచన, ఉత్తమ స్థాయి వ్యక్తులతో పరిచయం, సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాల్లో శుభయోగాలు, పోగొట్టుకున్న ఉద్యోగం కానీ, గౌరవం కానీ, ధనము కానీ, వస్తువు కానీ తిరిగి పొందుకునే అవకాశాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అదృష్ట యోగం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి శుభకాలం, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు। ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్య, ప్రతి పరీక్షల్లో కూడా విజయం ఖాయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, ఆనందమయ శుభజీవనం, అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి వల్ల రుణ విమోచనం, ప్రశాంతత, రోగనాశనం, ఆత్మీయుల కలయిక,
ఉన్నత వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారు కాస్త విశేషమైనటువంటి వ్యక్తులతో లేదా తల్లిదండ్రులు చెప్పిన విషయాల్ని వినే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభగడియలుగా చెప్పబడుతుంది. వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆత్మీయుల కలయిక, ఆనందమయ సుఖజీవనం, విదేశాల్లో స్వదేశంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. కాకపోతే అత్యుత్సాహం పనికిరాదు. జాగ్రత్తలు ఎక్కువ తీసుకోండి, ఆలోచన విధానాన్ని పెంచుకోండి. తద్వారా మీకు వృత్తిలో, ఉద్యోగంలో లాభాలు, రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. వస్తు వాహన సౌలభ్యం, ధనధాన్య వృద్ధి, తప్పకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును. లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి శుభయోగాలు. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన స్థితి. కళాకారుల క్రీడలకు లాభాలు పొందుకోవడం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం. విదేశాలకు వెళ్లే నిమిత్తమై చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. తప్పక విదేశీయాన ప్రాప్తి పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభవంతమైన స్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి సోదర మైత్రి, కుటుంబ సభ్యులతో అనుకూలత, భార్యాభర్తల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సంబంధ సౌలభ్యం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే బ్యాక్లాగ్స్ లాంటి పరీక్షలు రాస్తున్న, ప్రమోషన్ కోసం రాయబోతున్న పరీక్షలలో తప్పకుండా విజయం సాధించగలిగే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి శుభతరుణం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కొద్దిగా ఆలోచన విధానాన్ని పెంచుకోండి. సోదరులు చెప్పినటువంటి మాట వినండి. తల్లిదండ్రుల మీద మాత్రమే ఆధారపడండి. తెలియనటువంటి మత ఛాందసపవాదుల యొక్క ప్రలోభాలకు లోనవ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర మతాల వారితో అతి స్నేహం, కుటుంబ రహస్యాలు చెప్పడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. ఈ రాశి వారికి ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మిగతా విషయాల్లో అనుకూలత, ఆనంద యోగాలు ఉంటాయి. చిన్న ఉపాయంతో శత్రునాశనాన్ని పొందుకోవచ్చు. తప్పకుండా మీరు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తే. ఈ శ్లోకాన్ని తప్పకుండా చదవండి. వాళ్ళ అనుకూలవంతుల శుభయోగాలు ఉంటాయి. ఎన్నిసార్లైనా చదవండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, కుటుంబ సౌఖ్యం బాగా ఉంది. చాలా మంచి మాటకారితనం, కుటుంబంలో అందరితో అనుకూలత, సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, కళాకారుల, క్రీడాకారులు కానీ, ఇతరుల యొక్క సలహా కన్నా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా కళాకారుల, క్రీడాకారులకి తప్పకుండా ఇంటి వాళ్ళు చెప్పినటువంటి పద్ధతుల్ని, విషయాల్ని అవగాహన చేసుకుంటే విజయం ప్రాప్తించుకుంటుంది. ధనయోగం ఉంది, ఆకస్మిక ధన ప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు.
మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు. ఒక గొప్ప శుభవార్త వినడం, సంతాన వార్త కావచ్చు, వివాహ సంబంధ వార్త కావచ్చు, తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు. మంచి వాతావరణం అంటే శుభకరమైనటువంటి వాతావరణం బాగా ఉంది. శుభవార్తలు వినే అవకాశాలు, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యా ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగము, ధనయోగము, రుణ విమోచనము, రోగనాశనము, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ధన, ధాన్య, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విద్యలో రాణింపు బాగా ఉంది. తప్పకుండా మీ పెద్దవాళ్ళు అనుకున్నటువంటి విద్యా ప్రాప్తి పొందుకుంటారు. విదేశాల్లో కూడా స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి, కుటుంబ పరిస్థితి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆస్తి పంపకాల్లో కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు చెప్పవచ్చు. ఈ రాశి వారికి అంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి పూర్తి స్థాయి ఆర్థిక ప్రయోజనం, ధనము, ఆర్థికంగా రుణ విమోచనం, అంటే ముఖ్యంగా ఈ అప్పుల బాధ నుంచి ముక్తి కలిగేటువంటి శుభతరుణం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి రావడం, విదేశాల్లో స్వదేశంలో అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ ప్రాప్తి, కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోనూ దర్శక నిర్మాతలకి అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ఉద్యోగ ధన ప్రాప్తి, ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది. దానివల్ల మీరు అనుకున్నటువంటి కార్య సిద్ధి పొందుకునే అవకాశం ఉన్నాయి. చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కుల వృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు. ఒక మంచి విషయాన్ని అర్థం చేసుకొని 10 మంది చేత గౌరవించబడేటువంటి శుభతరుణం, ఆకస్మికంగా ధన ప్రాప్తి, ఆకస్మికంగా ఉద్యోగ ప్రాప్తి, ఊహించని విద్యా విజయం, ఇలా అనేకమైనటువంటి సంతోషాలతో మీరు ఆనందమయ జీవనాన్ని గడిపేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆచితూచి వ్యవహరించే ప్రయత్నాన్ని చేయండి. పెద్దవాళ్ళు చెప్పిన మాటని వినండి. ఫస్ట్ ఏం జరుగుతుందో అనే విషయం గురించి అతి ఆలోచన అక్కర్లేదు. అలా అని చెప్పేసి మితిమీరిన ఆత్మస్థైర్యం నష్టాన్ని కలిగిస్తుంది. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇతరులకి సేవ చేయాలి, సహాయం చేయాలి, మంచిదే, కానీ తన్నుమాలిన ధర్మం పనికిరాదు. కాబట్టి మీ దగ్గర 100 రూపాయలు ఉంటే 5 రూపాయలు మాత్రమే మీరు ఎవరికైనా సహాయం చేసే ప్రయత్నం చేయండి. అవతలి వాడు నన్ను 200 రూపాయలు అడిగాడు, పక్కవాడి దగ్గర నుంచి 100 రూపాయలు అప్పు తీసుకొని ఇచ్చేస్తాను, ఆ తీసుకున్నవాడు మరునాడే మాయమైపోతాడు. మీరు పూర్తి స్థాయి బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆర్థిక నష్టం. అలాగే ఇతరుల మీద ఆధారపడి వృత్తి ఉద్యోగాదులలో ముందుకు కొనసాగితే నష్టం. అంటే కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, పక్క ఉద్యోగిని పూర్తిగా నమ్మకూడదు. మా కొలిగ్ అండి, మంచివాళ్ళు అనేటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని పరాభవించేటువంటి అవకాశం, మిమ్మల్ని తప్పుడు దారిలో పంపించే ప్రయత్నం. కాబట్టి జాగ్రత్త. మిమ్మల్ని నమ్ముకొని పబ్బం గడుపుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడితే తీవ్ర స్థాయి నష్టము. ముఖ్యంగా అకాడమిక్ పరీక్షలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మాస్ కాపింగ్కు పాల్పడకూడదు, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ గొంతు సంబంధమైన అనారోగ్యం వచ్చే అవకాశం. దుష్ట అలవాట్లకు దూరంగా ఉండండి. కొంతమంది వ్యక్తులు, నేనేమి లేని విషయం గురించి మాట్లాడు, కొంతమంది మనకి సోషల్ మీడియాలో సోదరులు కొంతమంది జన చైతన్యం కోసం, అలాగే సనాతన ధర్మ చైతన్యం కోసం కొన్ని వీడియోలు పంపిస్తుంటారు. కేరళ ప్రాంతంలో కొంతమంది దుర్మార్గపు వ్యక్తులు, వెధవలు స్త్రీలని, అంటే ఆడపిల్లల్ని ముఖ్యంగా మద్యపానము, డ్రగ్స్కి అలవాటు చేస్తున్నారు. అది కేరళ రాష్ట్రంలో విపరీతంగా జరుగుతోంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. డ్రగ్స్కి బానిసలైపోయి ఏ మతం అయితే ఉంది, ఏదైతే ఉంది, వాయువర్సైనటువంటి పద్ధతులు వెళ్తాము అనేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటున్నారు. అటువంటి వ్యక్తుల చెరలో పడితే మాత్రం మీ ప్రమాదం, మానవమానం తప్పకపోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతుంది. ఈరోజు అటువంటి మీ పిల్లలకి ప్రమాదం జరిగే సూచన ఉంది. కాబట్టి పిల్లల్ని గట్టిగా మందలించండి, ఇంటి పట్టున ఉంచే ప్రయత్నం చేయండి. 1కి 2 సార్లు వాళ్ళ ట్యాబ్స్, ఫోన్లు
చెక్ చేయండి. మీ పిల్లలకి ట్యాబ్లకి అన్నిటి కూడా పాస్వర్డ్స్ ఉండవలసిన అవసరం లేదు. దానివల్ల ఎటువంటి అవసరం లేదు. తల్లిదండ్రుల కంటే మించిన స్నేహితులు లేరు. అలాంటి పాస్వర్డ్స్ అని ఉన్నాయంటే తప్పకుండా వాళ్ళు ఏదో ప్రలోభంలో ఉన్నట్టు అర్థం, దారి తప్పుతున్నారని అర్థం. నింద వేయడం లేదు, ఇది జరగడానికి అవకాశం ఉందని అర్థం. కాబట్టి తప్పకుండా మీరు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తేనే మంచిదిగా చెప్పబడుతుంది. అలాగే డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. తినే పదార్థాల గురించి జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో పర్వాలేదు, కానీ విదేశంలో ఇబ్బందులు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చును, కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారం కాస్త నెమ్మదించే అవకాశం, కానీ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ మాత్రం కొద్దిగా పుంజుకునేటువంటి ప్రయత్నం, దాంట్లో లాభాలు పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలే కనబడుతున్నాయి. ఒకరిని ఒకరు మోసం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు, జాగ్రత్త. రైతన్నలు ఎంత చెప్పినా నకిలీ విత్తనాలు కొనడం, లబోదీపమని బాధపడడం, ఇప్పుడు అటువంటి చర్య మీకు జరగబోతోంది. కాబట్టి పంట నారుమళ్ళకు వచ్చే టైం కల్లా మీకు పంట పండకపోవడం, కాబట్టి మీకు కొద్దిగా ఇబ్బంది కలిగే సూచన అటువంటి వాతావరణం కనబడుతోంది. కాబట్టి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, ప్రతి పరిశ్రమ కూడా వ్యాపార నష్టం. పూలు, పళ్ళు, కూరగాయల వ్యాపారం కూడా నష్టం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారాన్ని తూనికలు, కొలతల శాఖ వారు మూసేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు కల్తీ వస్తువులు అమ్ముతున్నట్టుగా ప్రచారం జోరుగా సాగుతుంది, అది మీరు చేస్తుంటారు. దానివల్ల ప్రమాదం మీకే, భవిష్యత్తు అంధకారమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభం, ఇంటీరియర్లో లాభం పొందుకోవచ్చును. అలాగే అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈరోజు తప్పకుండా మీరు ఆదిత్య హృదయం పారాయణం చేయండి, సౌందర్యలహరి పారాయణం చేయండి, లేదా వినండి, శివుడి అష్టోత్తరం చదవండి, శివాలయంలో అభిషేకం చేయండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 9:36 నుంచి 11 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఖచ్చితంగా మీరు భగవద్గీత శ్లోకాన్ని 7 నుంచి 18 అధ్యాయాలు చదవండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభం. లేచింది మొదలు తప్పక శుభవార్త వినే అవకాశం. సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభం. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గులు, షూ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట లాభాలు. అలాగే విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో మంచి భవిష్యత్తు, సినిమా రంగంలో వ్యాపార లాభం. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి శుభయోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత. తప్పకుండా అనుకున్నటువంటి విద్యా లాభం, ఉద్యోగంలో పరిపూర్ణత పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆనందమే జీవనం, సంతాన యోగం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరమైనటువంటి లావాదేవీలు, ముఖ్యంగా మీ స్థలము కానీ లేదా మీ పొలము కానీ అమ్మకం విషయంలో లేదా డెవలప్మెంట్ విషయంలో, అంటే స్థలం అయితే డెవలప్మెంట్కి ఇవ్వడం, పొలం అయితే కౌలుకి ఇవ్వడం, లేదా ఏదైనా ఒక 30 సంవత్సరాలకు లీజుకి లాంటిది ఇచ్చే ప్రయత్నం, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. అనుకూలవంతమైన ఆర్థిక సౌలభ్యాలు. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి అభివృద్ధి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అద్భుతమైనటువంటి శుభయోగాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల ప్రయాణాలు,
నూతన వస్తువాహన సౌలభ్యం, ఆస్తి పంపకల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు పొందుకోవచ్చు, కొత్త కాంట్రాక్ట్ లభిస్తాయి, రాజకీయ రంగంలో కూడా చాలా మంచి పదవి లభించవచ్చు. ఇలా ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 2, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఆకస్మిక ధన ప్రాప్తి, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, బదిలీలు పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, విశేషమైనటువంటి కార్యలాభం, గృహ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, బంధుమిత్రుల అనుకూలత, శుభకార్య నిర్వహణ, అలాగే సత్సంతాన ప్రాప్తి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకి లాభవంతమైన స్థితి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల తప్పక ధన ప్రాప్తి, వాహన యోగము, బంధులాభము, ప్రశాంత జీవనము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి 2 సామెతలు చెప్తాను మీకు. ఏంటంటే తన్ను మాలిన ధర్మం పనికాదు ఒకటి, నేల విడిచి సాము చేయరాదు రెండొకటి. ఈ 2 గుర్తుపెట్టుకోండి. నేల విడిచి సాము చేస్తే మాత్రం ప్రమాదం. అంటే మీ యొక్క స్థితి, మీ బలం తెలుసుకొని మాట్లాడినా, ఏదైనా వ్యాపారం చేసినా లాభం ఉంటుంది. కానీ మీ ఉనికి కోల్పోయేట్టుగా ప్రవర్తించడం, మిమ్మల్ని గురించి మీరు మర్చిపోయి, మీ కుటుంబం గురించి మర్చిపోయి పక్క వాళ్ళది ఏదో ఉద్ధరిద్దామనుకునేటువంటి ప్రయత్నంలో మీకు మంచిది కాదు. అనుకోనటువంటి ఆకస్మిక దుస్సంఘటనలు, చికాకులు, కోపము, అసహనం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభం ఉందండోయ్. జూదం వల్ల, అలాగే బెట్టింగులు, జూదాలు, లాటరీలు మాత్రం మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే ఈ ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారం లాభాలు ఉన్నాయి. బట్ బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో నష్టాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం నష్టాన్ని పొందుకునే అవకాశం. బట్ విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కొంత అనుకూలత, షేర్ మార్కెట్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, పర్వాలేదు. బట్ లాటరీ జూదాలు దూరంగా ఉండండి. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చెయ్యకండి. సహాయం చేయాలనుకుంటే 10 రూపాయలు ఇవ్వండి, పర్వాలేదు, అంతవరకు. దాన్ని ఆ 10 రూపాయలు ఇచ్చి కృష్ణార్పణం అనుకోండి తప్ప లేనిపోని అనవసరపు బాధ్యతలు మీదికెత్తుకొని ప్రమాదంలో పడకండి. అలాగే అనవసర ధైర్యాలు చేయకండి. నీకెందుకు, నేను ఉన్నాను కదా, నువ్వు ముందుకెళ్ళు, నేను ఇస్తాను నీకు 10 కోట్లు, పూచికత్తుగా సంతకాలు పెడతాను, నా వాడే, పెట్టకండి. అది మీకు నష్టాన్ని కలిగి. అలాగే రాజకీయ నాయకులు జాగ్రత్త. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం ఉంది. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి. స్వదేశంలో మాత్రమే క్రీడలు కానీ, కళలు కానీ మీకు లాభాన్ని కలిగి లేదా నష్టాన్ని పొందుకుంటారు. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం మానుకోవడం మంచిది, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే ఇంట్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, హడావుడిగా ఉండకండి, నిదానంగా ఉండండి. అలాగే తప్పకుండా ఇటువంటి అగ్ని ప్రమాదాలు, చేసిన ప్రమాదాలు ఒంటింట్లో జరగకుండాలంటే లలితా సహస్రనామ పారాయణం ఖచ్చితంగా చదవండి. అది మీకు శుభాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతని కలిగిస్తుంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఎల్ఐసి, మెడికల్ మేనేజెంట్లకి జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయండి. దొంగ వైద్యుల బెడద ఎక్కువ ఉంటుంది. న్యాయవాదులు కూడా తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది, తస్మాత్ జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు కూడా మీ ధర్మాన్ని దాటి పక్కకి వెళ్ళిపోతున్నారు. మద్యపానం, సురాపానం, ధూమపానం, మాంసభోజనం మీకు తీవ్రమైనటువంటి అనర్థాన్ని కలిగిస్తుంది. గాయత్రిని జపించే నోట అటువంటివి చెయ్యకూడదు, అది తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. మారండి. మళ్ళీ మన సమాజ స్థాపన కొరకు, సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి తప్పకుండా మనం అంకితం అవ్వాలి. కాబట్టి మన పద్ధతుల్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. వీటన్నిటికీ దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ నిరంతర జపతప హోమాలు చేస్తేనే లోక కళ్యాణం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారు,
అలాగే సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో కూడా జాగ్రత్తలు పాటించే ప్రయత్నాన్ని చేయండి. ఏదైనా ఈరోజు మీకు వ్యతిరేక ఫలితాలు 74% కనబడుతుంది కనుక లలితాపారాయణం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. చాలా శుభకరమైనటువంటి అనుకూలత ఉంది కాబట్టి మీరు తప్పకుండా ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ రాశి వారికి ఉదయం 8:11 నుంచి 9:18 వరకు, తిరిగి 10:06 నుంచి 11:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభవార్తా శ్రవణం, సంతానయోగం, అన్యోన్య దాంపత్యం, విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండగలిగేటువంటి అదృష్టయోగం, శుభకరమైన సంతాన వార్తలు, గృహ వార్తలు, పొలము కొనుగోలు చేయడం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు పండించే లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్లను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకుంటారు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం లాభాలు, నూతన వ్యాపార ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి అనుకూలత, రోగనాశనం, రుణ విమోచనం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో శుభయోగాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పదంగా కనబడుతోంది. చాలా మంచి ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో ప్రశాంతత, లాభము, ఐశ్వర్యము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, ఇతరుల నుంచి రావాల్సినటువంటి వస్తువులు కానీ ఆస్తులు కానీ తప్పక మీ చేతికి అందే శుభతరుణం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా చాలా మంచి శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అదృష్టయోగం వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.